వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీసీ బంద్కు కరీంనగర్లో భారీ స్పందన వచ్చింది. బైక్ ర్యాలీలు, వంట వార్పు నిరసనలతో కరీంనగర్ హోరెత్తింది. 42% బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలి అని చేపట్టిన ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. అయితే ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా చేపట్టిన బంద్లో ఆయా పార్టీల ముఖ్య నాయకులు ఎక్కడా కనిపించకపోవడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, ఏంటి కరీంనగర్ లో బీసీల బంద్ అయితే సాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే అన్ని పార్టీలు కూడా బంద్ లో పాల్గొన్నప్పటికీ ఆ పార్టీల యొక్క ముఖ్య నేతలు అక్కడ కనిపించకపోవడంతో కొంచెం అక్కడ గందరగోళ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఏంటి రిషికేష్, అక్కడ కరీంనగర్ లో బంద్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? లక్ష్మి, తెలంగాణ బంద్ కు పిలిపించిన బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఒకవైపు ప్రజాస్పందనతో బంద్ విజయవంతమైందని చెప్పొచ్చు. ఒక గ్రాండ్ సక్సెస్, ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు అయితే రావడంతో బంద్ విజయవంతమైందనేది మాత్రం చెప్పవచ్చు. కానీ బీసీ సంఘాల యొక్క పిలుపు మేరకు రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు ప్రకటించినప్పటికీ కూడా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, సిపిఐతో సహా అనేక రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇచ్చినప్పటికీ అగ్రనాయకత్వం మాత్రం కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా మంత్రులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు, అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో ఎక్కడ పాల్గొన్నట్టుగా తెలుసలేదు. అదేవిధంగా మంత్రి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడ నిరసనలో కావచ్చు బంద్ లో పాల్గొనలేదు. అడ్లూరి లక్ష్మణ్ మాత్రం 11 గంటల తర్వాత బైక్ ర్యాలీలో జగిత్యాల్లో పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో, అదే విధంగా అసెంబ్లీ, ఆ తర్వాత ఇట్లా మొత్తంగా కూడా ఆర్డినెన్స్ వరకు మేము కట్టుబడి ఉన్నాము అనేటువంటి అంశాన్ని వారు ప్రకటించారు. మొత్తంగా కూడా అంటే ఈ బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయం కోసం వాడుతున్నాయనేటువంటిది ఎక్కువగా ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. మరోవైపు రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మంత్రులు ఎవరు అందుబాటులో లేకపోవడం, బీఆర్ఎస్ నాయకులు, మాజీ బీసీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కూడా ఈ రోజు కరీంనగర్ లో ఎక్కడ పాల్గొనలేదు. ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారు. మంత్రులు కూడా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అంటే 13 నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు ఎక్కడ పాల్గొన్న దాఖలాలు లేవు. మొత్తంగా ఒక ఆది శ్రీనివాస్ వేములవాడలో కాంగ్రెస్ విప్ గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ఉదయం పాల్గొన్నారు. మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ పంజాబ్ పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా ఈ యొక్క బంద్ లో పాల్గొనలేదు. అందరూ అంటే బీసీ రిజర్వేషన్ కు, అదేవిధంగా తెలంగాణ బంద్ కు తమ మద్దతు ప్రకటించినప్పటికీ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క
తీవ్రత ఈ నిరసనలో పాల్గొంటే ఇంకా బాగుండేది అనేటువంటి ఒక ప్రజాభిప్రాయం మాత్రం విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయని చెప్పొచ్చు. అయితే దీని వెనుక రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము కట్టుబడి ఉన్నాం, రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నామని చెప్తూనే ఈ యొక్క నెపాన్ని పూర్తిగా బీజేపీ పైన నెట్టేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అంటే దీన్ని ఒక చట్టంగా తీసుకొని వచ్చి రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేటువంటి బీజేపీ మీద ఈ యొక్క అంశాన్ని విమర్శలు చేస్తా ఉంది. బీజేపీ 10% ముస్లింలకు అదనంగా రిజర్వేషన్ తీసేస్తే మేము బీజేపీ రిజర్వేషన్ కు మద్దతు ఇస్తున్నట్టే చెప్పినప్పటికీ కొన్ని మెలికలు పెడుతున్నారు. మొత్తంగా ఒక రాజకీయ కుట్రకోణాలు అనేటువంటి పూర్తిగా ఈ యొక్క రిజర్వేషన్ అంశం మొత్తం రాజకీయాల పార్టీలకు ఎవరికి ఆ మచ్చ అంటకుండా ఎవరు కూడా ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకం కాము అనేటువంటి అంశంలో జాగ్రత్త పడుతున్నారే తప్ప చిత్తశుద్ధి లేదనేటువంటిది ఒకటి ప్రజల నుంచి వెలువడుతున్నటువంటి విమర్శగా మనం చెప్పొచ్చు. మొత్తంగా అయితే ఇంత పెద్ద అంటే తెలంగాణ అంటే బంద్కు ఏదైతే బీసీ సంఘాల నుంచి వచ్చినటువంటి బంద్ పిలుపుకు మాత్రం ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా ప్రజలు బైక్ ర్యాలీలు, నిరసనలు, వంట వార్పు ఇట్లాంటి కార్యక్రమాలతో కలిసి వచ్చిన పార్టీలతో తమ నిరసనలు తెలియజేశారు. చెదురుముదురు ఘటనలు తప్ప పెద్ద ఎత్తున అంటే ఉదయం 5 గంటల నుంచి కూడా ఎక్కడికక్కడ బస్సులు నిలిపివేశారు, ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు, తమ నిరసనను తెలియజేస్తా ఉన్నారు. ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ సెగ దేశానికి తగిలేలాగా ఈ బంద్ ఉంది అనేటువంటి అంశాన్ని మనం చెప్పవచ్చు. మరోవైపు కలిసి వచ్చిన పార్టీలతో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఉదయం నుంచి కూడా బస్సులను నడవని పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఎక్కడికక్కడ వంట వార్పులు, రోడ్లు దిగ్బంధం, నిరసన కార్యక్రమాలతో ఇప్పటికీ ఇంకా కూడా పూర్తిగా బంద్ కొనసాగుతా ఉంది. ప్రశాంతంగానే చెదురుముదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా అసాంఘిక అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పొచ్చు. శాంతియుతంగా మాత్రం ఒక ప్రజా ఆగ్రహాన్ని, తమ నిరసనను మాత్రం ఈ బంద్ లో మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మంత్రులు ఇందులో పాల్గొనకపోవడం, బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించిన అగ్రనాయకత్వం బంద్ లో పాల్గొనకపోవడం అనేటువంటిది కొంచెం గమనార్హంగా చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనేటువంటిది మాత్రం ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడైతే బీసీ కమిషన్ ద్వారా లేదా వెల్ఫేర్ కమిటీ ద్వారా చేయాల్సిన కులగణన సరిగ్గా చేయలేదు అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తోంది. అదేవిధంగా బీసీ కమిషన్ ద్వారా చేయలేదు కాబట్టి పాట్నాలో ఏ విధంగా అయితే కోర్టులో కొట్టేశారో అదే విధంగా ఈ తెలంగాణలో కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు అలాంటి తీర్పే ఇచ్చింది అనేటువంటిది బీఆర్ఎస్ వాదన. మొత్తంగా కూడా తెలంగాణలో కొనసాగుతున్నటువంటి బంద్ స్వచ్ఛందంగా కొనసాగుతుంది, శాంతియుతంగా కొనసాగుతుంది. కానీ మంత్రులు, రాజకీయ పార్టీల అగ్రనాయకత్వం మాత్రం పాల్గొనలేదని చెప్పొచ్చు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రుషికేష్.